ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలవుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వని రైస్ మిల్లర్లను అరెస్టు చేసి కేసు పెడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేనందునే రైతు భరోసా ఇవ్వమని స్పష్టంగా మంత్రులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కేరళలో ఎన్నికల వేళ ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపిస్తే కమిషన్ వస్తుందనే ఆలోచనతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపేమో దోపిడీదారులకు దళారులకు వదిలేసి రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ సమయానికి ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి ఆ ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి దానికి ప్రతికూలంగా మాకు ఎన్నికల ఖర్చులు లంచాలు ఇవ్వాలని చెప్పి మిల్లర్ల మీద ఒత్తిడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకు ఫోన్ చేసి మీరు కూడా జైలు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. ఆ కేరళకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపాలని చెప్పి ఈ రైతులకి ఇస్తే మాకేమొస్తుంది, కమిషన్ రాదు కదా. ఆ 7,500,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే అందులో కమిషన్ వస్తుంది. దాంట్లో 1,100 కోట్లు కమిషన్ తీసుకుని కేరళకు పంపొచ్చు. వాళ్ళ పార్టీ ఎన్నికలకు రాహుల్ గాంధీ గారికి అధిష్టానానికి కేరళకు పంపొచ్చు అని చెప్పి రైతుల నోట్లో మన్ను కొడతారు.